చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. జగన్ గారికి ముందు నుంచి అతనికి ఒక అవగాహన లేని వ్యక్తి. పరిపాలన మీద అవగాహన లేదు, ఒక ఎలక్షన్ కోడ్ ఉంది, అక్కడికి వెళ్ళకూడదు అనేది అవగాహన లేదు. వెళ్ళాడు, పోని వెళ్ళిన తర్వాత పోలీస్ అధికారులు ఎవరో కూడా భద్రత ఇవ్వకూడదు. అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తే వాళ్ళు ఉద్యోగాల మీదకి వస్తాయి. సో ఆయన కోరుకున్నట్టు ప్రతిపక్ష నేత ఇమ్మన్నాడు, ఓకే. ఇంకా వాళ్ళు కూడా పక్కోళ్ళు కూడా సీఎం అంటే అతను కేవలం ఒక ఎమ్మెల్యే. ఆయన మర్చిపోతున్నాడు, ప్రతిపక్ష నేత కాదు ఆయన, అతను ఎమ్మెల్యే మాత్రమే. సో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం లేదు. కానీ 11 సీట్లు వచ్చిన తర్వాత ఆయన, నేనేమనుకున్నానంటే అతనిలో జనంలో అతనికి ఒక క్రేజ్ లేదేమో, పడిపోయిందేమో అనుకున్నాను. మనం చూసిన తర్వాత నాకు కనువిప్పు కలిగింది, అతనికి క్రేజ్ ఉంది ఖచ్చితంగా. జైలు యాత్ర అనేది చేస్తున్నాడు. ఖైదీల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఖైదీలకి ఒక వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా ఖైదీలు అందరూ, అంటే మొన్న వంశీ కిడ్నాప్ చేయటం కానీ ఆ విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మహాత్ముడు కాదు, విజువల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ కిడ్నాప్ చేసిన శ్రీ సిటీలో విజువల్స్ కూడా పెట్టడం జరిగింది. క్లియర్గా ఎవిడెన్స్ చూపించాం. అలాగే మొన్న మంత్రి కులరాం ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ కూడా క్లియర్గా భూములు అతని పేరు మీద రాసుకోవటం, డాక్యుమెంట్స్తో సైతం చూపించడం జరిగింది. ఇలాగ ఆయన జైలు యాత్ర చేస్తున్నాడు, ఖైదీల్లో భరోసా ఇచ్చాడు, తప్పు చేసినా నేను ఉన్నాను అని. దాంతో ఖైదీల్లో ఒక మంచి ఊపు వచ్చింది. ఖైదీలో ఒక ఫ్యామిలీస్లో కూడా ఒక మంచి భరోసా ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయనకు మంచి ఊపు ఉంది. అలాగే రోజు రోజుకి లండన్ మందులు వికటిస్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు. అతనికి అర్థం అవ్వదు. అధికారులను తీసుకుని వస్తాం, బట్టలు ఇప్పించి ఏం చూస్తాడండి ఆయన, నాకు అర్థం కాదు. అలాగే మగోళ్ళని అందంగా ఉన్నారు, వాళ్ళకి ఈడ్చుకెళ్ళింది. మగ పిచ్చి ఏంటి, ఈ బట్టలు ఇప్పించి చూడటం ఏంటి, అసలు ఈ అవగాహన, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు అనేది పాపం ఒక అవగాహన లేదు ఆయనకి. అలాగే ఇంకా ఆల్రెడీ జనం 164 మందికి బట్టలు ఇప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళకి, ఇంకా 11 మంది మిగిలారు. నాకు తెలిసి ఎవరు ఇప్పక్కర్లేదు, వాళ్ళు ఇప్పుకునేలా ఉన్నారా. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఆయన అనంతబాబు ఆల్రెడీ చూపించాడు ప్రజలకు ఇప్పి, ఇంక వీళ్ళు ఇప్పి చూపించడానికి ఉన్నారు. మరి నేరాల ఘోరాల కింద ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈయన మానసిక స్థితి లండన్ మందులు వికటించేయేమో అని అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ ఏమండి, ఆయన ఐపీ హోల్డర్ కాదు కదా, అతను ఐపీ హోల్డర్ కాదు. ఆ ఐపీఓ చాలా కంపెనీలను తరిమేశాడు కూడా ఆయన. సో అతన్ని కార్మిక సంఘాలు కూడా ఒప్పుకోవు కార్మికుడి కింద. సో ఏదేమన్నప్పటికీ బాధపడవలసిన విషయం ఇదంతా కూడా. ఆయన ఇంకా నేను ఈ ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నాడు. ఇంకా ఆ చుట్టూ భజన బ్యాచ్ ఒకటి తయారైంది, సీఎం అని. ఇంకా అతను సీఎం హోదాలో ఉన్నాడు అనుకుంటున్నాడు, భద్రత కోరుకుంటా ఉన్నాడు. ఇవన్నీ సిగ్గుసేటు. అలాగే మన కొడాలి నాని మైక్ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి నేను తీసేస్తే ఆ మైక్ కట్టుకుని తిరుగుతావా అని అడుగుతున్నాడు. అంటే ఈయన తీసేశారు, ఈయన నగ్గించలేదు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రజల సమస్యలు అనవసరం, ఇంకా ఆయనకి ఎలక్షన్ వచ్చినప్పుడే బయటకు వస్తాడు. ఈ తీరు ఎలా ఉందంటే, మేము పుల్లు సింహాలు, పులివెందలు పులి అని ఆయన, ఈయనేమో గుట్కారాజు అని, ఈ రకరకాల వెర్షన్స్లో రకరకాల బూతులు, రకరకాల యావిగేషన్స్ చేసి ఈరోజు చేసిన తప్పులకు భయపడి బయటికి రావడానికి కూడా జడిసే పరిస్థితి. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రెడ్ బుక్ అని తడుముకుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ కొద్ది విచారించవలసిన విషయం. ఎందుకంటే ఈ సప్త సముద్రాలు దాటినా సరే మేము తీసుకుని వస్తాం, నిలబెడతాం అని అంటంలో తప్పలేదు. కానీ బట్టలు ఇప్పించి చూస్తాం అంటాం మాత్రం అది చాలా విచారించదగ్గ విషయం. ఏదేమైనప్పటికీ ఆయనకి మంచి వైద్యం భారతి గారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి అంటే మొన్నటి వరకు ఒక రకం, ఇప్పుడు మగవాళ్ళ మీదకి వెళ్ళింది ఆయన దృష్టి. మరి ఇవన్నీ కూడా
కొద్దిగా ప్రక్షాళన చేసుకోమని చెప్పి మంచి వైద్యం అందించమని భారతి గారిని కోరుతాం.